అసలు 9x9 స్టాల్లో ఫర్నిచర్ ఏం పెట్టగలం, ఎలా డిస్ప్లే చేయగలం, మనం ఎవరికి తెలుస్తుంది, తప్పు చేస్తున్నామా, హైప్ చూసి మోసపోతున్నామా అనే ఆలోచనలతో ఓకే చెప్పానండి ఎక్స్పోకి. బట్ నా ఆలోచనలు అన్నీ తప్పయ్యాయి. ధీరుభాయ్ అంబానీ గారు తాజ్ హోటల్కి టీ తాగడానికి ఎందుకు వెళ్ళారో ఈరోజు ఎక్స్పీరియన్స్ అయిందండి నాకు. ఎందుకంటే నాలాంటి యంగ్స్టర్స్కి ఈ ఎక్స్పో తాజ్ హోటల్ లాంటిది. బిజినెస్లో సపోర్ట్ చేసే వాళ్ళకన్నా హెల్ప్ చేసినా, ప్రమోట్ చేసినా ఎదిగిపోతాడు అనుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. అలాంటిది అసలు అపాయింట్మెంట్ దొరకని పెద్ద పెద్ద ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, డాక్టర్స్ ఇలాంటి వాళ్ళందరితో పరిచయం ఏర్పాటు చేసి మన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే అవకాశం ఇచ్చిన క్రెడై టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రతి ఫంక్షన్లో ఏదో ఒక లోపం కనిపిస్తుంది. కనిపించకపోతే వెతికేస్తారు. అలాంటిది ఇన్ని స్టాల్స్కి ఫుడ్, మార్కెటింగ్, ప్రమోషన్స్ అలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఈవెంట్ కండక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదండి. ముఖ్యంగా శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. చాలా కేరింగ్తో నాకు సపోర్ట్ చేశారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు క్రెడై టీమ్ ఫర్ గివింగ్ అస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను మీ ఉదయ్ శ్రీనివాస్.